Now we can start our class. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ విత్ రివిట్ 2018 వర్షన్. మనం రివిట్ 2018 వర్షన్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ యూ కెన్ యువర్ రివిట్. ఓకే, వెన్ యూ ఓపెన్ యువర్ రివిట్ ఆటోమేటికల్లీ ఓపెన్ లైక్ దిస్. మనం ఎప్పుడైనా సరే ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మన రివిట్ అనేది. ఓకే, నౌ జస్ట్ యూ కెన్ సీ హియర్ వీ హ్యావ్ ఆర్ సింబల్. ఇక్కడ మనకు ఆర్ సింబల్ ఉంది కదా, ఎందుకు యూజ్ చేస్తాం? దట్ ఈస్ ది అప్లికేషన్ లోగో ఆర్ మెనూ బటన్ వీ కాల్ యాజ్ దిస్ వన్. దీన్ని అప్లికేషన్ లోగో లేదంటే మెనూ బటన్ అని అంటాం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు చూడండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ఎక్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ మీన్స్ ఐ నీడ్ టు ఓపెన్ న్యూ ప్రాజెక్ట్. నేను ఏదైనా న్యూ ప్రాజెక్ట్లో ఓపెన్ చేయాలి, లేదంటే న్యూ ఫ్యామిలీ ఓపెన్ చేయాలి. దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ యూ కెన్ యూజ్ దిస్ వన్. అంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సేవ్ యాజ్. ఓకే, సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్, సేవింగ్ ప్రాజెక్ట్స్, ఇఫ్ యూ నీడ్ టు ఓపెన్ దట్ కండిషన్ యూ కెన్ యూస్. అంటే మనం ఎప్పుడైనా రీసెంట్గా సేవ్ చేసినాయి కానీ 6 months 8 months బ్యాక్ సేవ్ చేసినాయి కానీ ఒక ఫోల్డర్లో ఉంటాయి కదా, అవి ఓపెన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం శాంపిల్ ఫైల్స్ డిఫాల్ట్ ఫ్రమ్ ది autodesk. మనకు autodesk నుంచి ఏమైనా లైబ్రరీ వచ్చినా అవి కూడా ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి ప్రాజెక్ట్స్. ఓకే, శాంపిల్ ఫైల్స్. నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ మీన్స్ నథింగ్ బట్ ఏ ఫార్మాట్ కన్వర్షన్. ఇప్పుడు మనకు AutoCAD తీసుకోండి, .dwgలో సేవ్ అవుతుంది కదా, అండ్ DXFలో సేవ్ అవుతుంది. వాటిని వేరే ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వీఆర్ యూజింగ్ రివిట్ ఫార్మాట్ని ఐ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ NWC అంటే నావిస్వర్క్స్లో కన్వర్ట్ చేయాలి. వై వీఆర్ యూజింగ్ నావిస్వర్క్స్? నథింగ్ బట్ ఏ క్లాష్ డిటెక్షన్. మనకి ఏమైనా క్లాషెస్ అయితే అవి ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్. ఓకే, ఇలాంటి డిఫరెంట్ ఫైల్ ఎక్స్పోర్టింగ్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ ఎక్స్పోర్ట్ ఐకాన్. ఓకే, ఇవి మెయిన్గా. నెక్స్ట్ ఇన్ దిస్ ఇంటర్ఫేస్ వీ హ్యావ్ సమ్ ట్యాబ్స్. ఇక్కడ మనకు సమ్ ట్యాబ్స్ ఉన్నాయి చూడండి. ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్, సిస్టమ్, ఇన్సర్ట్, అనోటేట్, అనలైజ్. ఓకే, దీస్ ఆల్ వీ కన్సిడర్ యాజ్ ద ట్యాబ్స్ ఆర్ మెనూస్. వీటిని ట్యాబ్స్ లేదా మెనూస్ అంటాం. ఓకే, ఇవి మనం ప్రాజెక్ట్లో డిస్కస్ చేస్తాం. దీస్ ఆల్ విల్ డిస్కస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. జస్ట్ యూ కెన్ సీ దిస్ ఇంటర్ఫేస్. మన ఈ ఇంటర్ఫేస్ చూస్తే వీ హ్యావ్ 2 categories. ఓకే, వన్ ఈజ్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ ఈజ్ ఫ్యామిలీ. మనకి ఇక్కడ 2 categories ఉన్నాయి. ఏంటి? ప్రాజెక్ట్ కేటగిరీ 1 అండ్ ఫ్యామిలీ కేటగిరీ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ అండ్ వాట్ ఈస్ ఫ్యామిలీ? ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి? డూ యూ నో దట్? మీకు ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి. ఓకే ఓకే, మరి ఓకే, ప్రాజెక్ట్ మీన్స్ okay. Family means we can create any type of service model. Simply we say that by using family we can create any type of service model. For example, you will take project means including all services. For example, architecture, structure, MEP services. మనం ఒక ప్రాజెక్ట్ అంటే ఏంటం, ఏవైనా సరే మనకు బిల్డింగ్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ మనం ప్రాజెక్ట్లో చేస్తాం. ఏదర్ ఎనీ సర్వీస్, ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్, MEP, ఏ సర్వీస్ అయినా మనం ప్రాజెక్ట్లోనే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ప్రాజెక్ట్ పర్పస్ వీ నీడ్ సమ్ కాంపోనెంట్స్. యూ విల్ టేక్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే వీ నీడ్ విండోస్, వీ నీడ్ డోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ సమ్ వాల్ డిజైన్స్. దీస్ ఆల్ ఆర్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఓకే, ఫ్యామిలీ ఈజ్ వన్ ఆఫ్ ది క్రియేటింగ్ ఫర్ 3D modeling component. That project purpose only. Okay, which type of components you are using in project, that type of components created by the family. మనం ప్రాజెక్ట్లో ఏదైతే సర్వీస్ యూజ్ చేసామో, ఎనీ సర్వీస్, నాట్ ఓన్లీ ఆర్కిటెక్చర్, నాట్ ఓన్లీ స్ట్రక్చర్, నాట్ ఓన్లీ MEP, మనం ఏదైతే రివిట్లో చేయగలమో ఆ రివిట్లోకి దేనికి సంబంధించిందైనా క్రియేట్ చేయొచ్చు. సింప్లీ వి సే దట్ యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్, ఎనీ మోడల్. Okay, for example, we will take MEP. We have FCU and AHU mission. You can create FCU mission, fan coil unit, at the same time AHU mission, area handling unit. We can create this type of missions also. మనం missions అయినా క్రియేట్ చేయొచ్చు, సింగిల్ కాంపోనెంట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. అందుకని మన ఫ్యామిలీస్ మిషన్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఏసీస్. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ ఏసీ, మీ ఇంట్లో ఏసీ ఉంటుంది కదా వాల్కు, ఆ ఏసీనే మనం మిషన్ అంటాం, దాన్ని FCU అంటాం టెక్నికల్ నేమ్. ఇండోర్ యూనిట్, మన ఈ ఇంట్లో ఉండి ఏసీ స్ప్లిట్ చేస్తుంటే అది అవుటర్ ఒకటే ఫ్యాన్ వచ్చేసి ఉంటుంది, దాన్ని అవుట్డోర్ యూనిట్ అంటాం. ఇంట్లో ఉండేది ఇండోర్ యూనిట్ అంటాం. ఆ ఇండోర్ యూనిట్కి అనదర్ నేమ్ FCU. ఓకే, క్లియరా? Okay, now we will discuss about family first.
ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాజెక్ట్ అంటే తెలిసింది, ఫ్యామిలీ అంటే తెలిసింది. వీ నో ప్రాజెక్ట్ అట్ ది సేమ్ టైమ్ ఫ్యామిలీ. అండ్ ప్రాజెక్ట్ బిసైడ్ అండ్ ఫ్యామిలీ బిసైడ్ వీ హ్యావ్ సమ్ ఐకాన్స్. మనకు దీని పక్కనే సమ్ ఐకాన్స్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ దట్ ఐకాన్స్? రీసెంట్లీ సేవింగ్ ఫైల్స్. రీసెంట్గా మనం ఏవైతే సేవ్ చేసామో అవి ఇక్కడ అప్డేట్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్. ఓకే, నౌ ఐ నో ఓవరాల్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది రివిట్. నాకు ఇంటర్ఫేస్ రివిట్ ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఐ నీడ్ టు క్రియేట్ వన్ ఫ్యామిలీ కేటగిరీ. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ కేటగిరీ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎయిదర్ డోర్ ఆర్ విండో, దట్ ఈస్ నెక్స్ట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఓపెన్ మై ఫ్యామిలీ. హౌ? నేను నా ఫ్యామిలీ ఎలా ఓపెన్ చేయాలి అది నేర్చుకోవాలి ఫస్ట్. హౌ కెన్ వీ ఓపెన్ అవర్ ఫ్యామిలీ మీన్స్ హియర్ ఆల్సో వీ హ్యావ్ 2 ఆప్షన్. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్ ఓపెన్, సెకండ్ వన్ ఇస్ న్యూ. ఓకే, ఓపెన్ మీన్స్ సేమ్ before you created some families, that saving families opening purpose we need this one. మనం ముందే ఏదైనా క్రియేట్ చేస్తున్నా లేదంటే ఆటోడెస్క్ నుంచి కొన్ని ఫైల్స్ ఉన్నా అవి ఓపెన్ చేయాలి అంటే ఫ్యామిలీస్ అనేవి యూజ్ చేస్తాం. ఫ్యామిలీ ఓపెన్. నెక్స్ట్ న్యూ అనేది మనం ఏదైనా న్యూ మోడల్ క్రియేట్ చేయాలంటే ఐ నీడ్ టు క్రియేట్ న్యూ కాలమ్, న్యూ డోర్, న్యూ విండో, న్యూ ఫర్నిచర్. ఓకే, దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ యూ కెన్ యూజ్ న్యూ ఆప్షన్. అలా న్యూ ఏదైనా క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేస్తాం న్యూ అనేది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? అవర్ రిక్వైర్మెంట్ జస్ట్ వీ నీడ్ టు క్రియేట్ వన్ న్యూ 3D మోడల్. ఓకే, నౌ క్లిక్ ఆన్ దిస్ న్యూ మోడల్. మనం ఇప్పుడు న్యూ 3D మోడల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దీనికి బిఫోర్ ఆఫ్ దిస్ వన్ వీ నీడ్ టు నో వన్ థింగ్. దీనికి ముందు మనకు ఒకటి తెలియాలి. ఏంటి అంటే వీ నీడ్ అవర్ ఫ్యామిలీ ఫైల్స్, ఫ్యామిలీ ఫోల్డర్. మీరు ఎప్పుడైనా సరే ఎయిదర్ ప్రాజెక్ట్ ఆర్ ఫ్యామిలీ యూ నీడ్ టు ఓపెన్ న్యూ. మీరు ప్రాజెక్ట్ అయినా సరే ఫ్యామిలీ అయినా సరే న్యూ ఓపెన్ చేయాలి అంటే వీ నీడ్ అవర్ ఫ్యామిలీ ఫోల్డర్. మనకు మన ఫ్యామిలీ ఫోల్డర్ అనేది అవసరం. అది ఎక్కడ ఉంది? ఆ లొకేషన్ ఆల్సో వీ నీడ్ టు ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్, ఇన్ దిస్ సిస్టమ్ వీ అవర్ ఫ్యామిలీ ఫోల్డర్ ఇన్ D డ్రైవ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఫ్యామిలీ ఫోల్డర్ అనేది D డ్రైవ్లో నేను సేవ్ చేశాను. 2018 ఉంది, 16 ఉంది. వెన్ యూ ఓపెన్ 2018 యూ విల్ గెట్ లైక్ దిస్ ఫ్యామిలీ టెంప్లెట్స్, లైబ్రరీస్, టెంప్లెట్స్. మీరు ఎప్పుడైనా సరే క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను రివిట్లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూ ఆప్షన్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ అయ్యి వచ్చింది. బట్ ఐ నో నీడ్ దిస్ వన్. నాకు ఇది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు గో మై ఫ్యామిలీ లొకేషన్. వేర్ ఈజ్ మై ఫ్యామిలీ? నా ఫ్యామిలీ లొకేషన్ ఎక్కడ ఉందో D డ్రైవ్లో ఉంది నా ఫ్యామిలీ ఫోల్డర్. అక్కడికి వెళ్ళాను. D డ్రైవ్లోకి వెళ్ళేసి మన ఫ్యామిలీ ఫోల్డర్ ఓపెన్ చేయండి. 2018 ఫ్యామిలీస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వీ హ్యావ్ ఫ్యామిలీ టెంప్లెట్స్ అండ్ లైబ్రరీస్. టోటలీ వీ హ్యావ్ 3 ఫోల్డర్స్. ఓకే, మనకు 3 ఫోల్డర్స్ ఉన్నాయి కదా టోటల్గా. ఫ్యామిలీ టెంప్లెట్స్, లైబ్రరీస్, టెంప్లెట్స్. వై వీ నీడ్ దిస్? మనకి ఇవి ఎందుకు అవసరం? ఓకే, don't know. Okay. Why we need this means we have particular reason for that. For example, you will take AutoCAD. ఇప్పుడు మనం AutoCAD తీసుకున్నామండి. I need to work in AutoCAD. First of all we need to set our units. We are working with imperial or we are working with metric, right? అంటే మనం AutoCADలో ఎంటర్ అవగానే మనం చెయ్యాలి అనుకుంటే మనం ఏం సెలెక్ట్ చేస్తాం? మెట్రిక్ యూనిట్స్ కానీ అంటే మిల్లీమీటర్స్ కానీ డెసిమల్లో పెట్టుకుంటాం, లేదంటే యూనిట్స్ ఇంచెస్లో పెట్టుకుంటాం. అంతేనా కదా? అదే యూనిట్స్కు ఇక్కడ మనకు కొన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేశారు. అంటే యూనిట్స్ మనం సపరేట్గా సెలెక్ట్ చేయక్కర్లేదు. డిఫాల్ట్ వీ హ్యావ్ టెంప్లెట్స్. అక్కడ యూనిట్ మనం సెట్ చేస్తాం, ఇక్కడ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తాం, అంతే డిఫరెంట్. ఆ యూనిటే నథింగ్ బట్ ఏ టెంప్లెట్ హియర్. ఓకే, ఫ్యామిలీస్ క్రియేట్ చేయాలంటే యూ గో విత్ ఫ్యామిలీ టెంప్లెట్. ప్రాజెక్ట్ యూజ్ చేయాలంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే యూ గో విత్ నార్మల్ టెంప్లెట్ ఫోల్డర్. ఓకే, this is another wait, this is another category. Family project is another category. That purpose we have separate folders. మనకు ప్రాజెక్ట్ కు సెపరేట్ ఫోల్డర్ ఉంది అండ్ ఫ్యామిలీస్ కు సెపరేట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీలో మనం ఏంటి డక్ట్ కావాలి, డక్ట్ ఫిట్టింగ్ లైక్ ఎల్బో ఫిట్టింగ్. నేను ఎల్బో క్రియేట్ చేయాలంటే ఎల్బో యూజ్ చేస్తాం. లేదు ఇప్పుడు మనం ఫ్యామిలీలో ఏంటి మోడల్ మాత్రమే క్రియేట్ చేయడం, దాని సర్వీస్ రూటింగ్ అనేది రన్ చేయలేం. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్లో ఏంటి రూటింగ్ మొత్తం రన్ చేయగలం, అందుకని దానికి సపరేట్ టెంప్లెట్స్ ఉంటాయి, దీనికి సపరేట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ తీసుకుంటే 100 టెంప్లెట్స్ ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. బట్ యూ విల్ టేక్ ప్రాజెక్ట్ ఓన్లీ వీ హ్యావ్ 5 or 6 టెంప్లెట్స్. ఎందుకంటే మనకి ఏమేమి సర్వీస్ ఉన్నాయి? ఆర్కిటెక్చర్ ఒకటి, స్ట్రక్చర్, మెకానికల్, HVAC, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్. ఈ 5 సర్వీసెస్ కదా మనకు మేజర్గా ఉంది. ఈ 5 సర్వీస్ టెంప్లెట్స్ ఉంటాయి అంతే. నా అండర్స్టాండ్ నా? ఓకే, నౌ యూ కెన్ ఓపెన్ దిస్ ఫ్యామిలీ టెంప్లెట్. మీరు ఫ్యామిలీ టెంప్లెట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సపోజ్ యూ క్లిక్డ్ హియర్ నా ఫ్యామిలీ న్యూ మీద క్లిక్ చేసి ఇన్ కేస్ యూ ఓపెన్ దిస్ వన్ లైక్
ప్రాజెక్ట్ టెంప్లెట్. మీరు ఫ్యామిలీ న్యూ మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ టెంప్లెట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఏం డిస్ప్లే అవ్వవు, ఎంటీ ఫోల్డర్ చూపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్, న్యూ పర్సన్స్ చేసేది ఇదే మిస్టేక్. ఏంటి అంటే వాళ్ళు చేసేది ఫ్యామిలీ మీద క్లిక్ చేస్తారు, న్యూ ఆప్షన్. వాళ్ళు ఏం చేస్తారు, టెంప్లెట్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేస్తారు. నౌ సి ఎంటీ ఫోల్డర్, సార్ టెంప్లెట్స్ మాకు విజిబుల్ అవ్వట్లేదు అంటారు. దిస్ ఈజ్ రాంగ్. వెన్ యూ సెలెక్టెడ్ యువర్ ఫ్యామిలీ కేటగిరీ దెన్ యూ కెన్ గో విత్ ఫ్యామిలీ టెంప్లెట్స్. మీరు ఎప్పుడైతే ఫ్యామిలీ కేటగిరీ సెలెక్ట్ చేస్తారో అప్పుడు ఫ్యామిలీ టెంప్లెట్స్లోనే వెళ్ళాలి. నౌ యూ కెన్ ఓపెన్ ఫ్యామిలీ టెంప్లెట్స్. వెన్ యూ క్లిక్ ఆన్ ఫ్యామిలీ టెంప్లెట్స్ ఆటోమేటికలీ ఓపెన్ టు నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్. మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఓపెన్ చేస్తారో ఫోల్డర్స్, ఆ ఫోల్డర్లో ఎన్ని ఫోల్డర్స్ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి అవి మొత్తం చూపిస్తున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చైనీస్కు చైనా ఫోల్డర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇటాలియన్కి ఇటాలీ ఉంది, తర్వాత జపనీస్కి ఉంది, కొరియన్ ఉంది, ఇలా డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన ఫోల్డర్స్ ఉంటాయి. ప్రజెంట్ వీఆర్ యూజింగ్ ఇండియా వీఆర్ యూజింగ్ ఓన్లీ ఇంపీరియల్ మెట్రిక్. రెండు ఫోల్డర్స్ యూజ్ చేస్తున్నాం. ఏంటి, ఇంపీరియల్ ఒకటి, మెట్రిక్ ఒకటి. ఇంపీరియల్ మీన్స్ నథింగ్ బట్ ఇంచెస్, ఫీట్స్, యార్డ్స్, వీటన్నిటిని మనం ఇంపీరియల్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, మెట్రిక్ అంటే మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, మీటర్స్, వీ కన్సిడర్ యాజ్ ఏ మెట్రిక్ టెంప్లెట్. ఓకే, only we have two types of templates, imperial and metric. Metric means nothing but a millimeters, centimeters, meters. At the same time imperial means nothing but a inches, yards, feet, like that. Okay, these two folders. Here we have English and English. ఇక్కడ మనకు రెండు ఫోల్డర్స్ ఉన్నాయి కదా, English and English. What is English folder and what is English I folder? English folder means nothing but a metric folder. మీరు ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ ఓపెన్ చేశారంటే మెట్రిక్ ఫోల్డర్ అది. ఓకే, అంటే మిల్లీమీటర్స్తో వర్క్ చేస్తారు. బట్ కంపెనీస్కి వెళ్తే వాళ్ళకు డిఫరెంట్ టెంప్లెట్ ఉంటాయి, వాళ్ళు మీకు ముందే చెప్తారు ఈ టెంప్లెట్లో వర్క్ చేయండి అని. ఓకే, వాళ్ళకు వేరే టెంప్లెట్స్ ఉంటాయి. దిస్ ఇస్ క్రాక్ ఫైల్, రివిట్ క్రాక్ ఫైల్ కదా మనకి ఇది. అదే లైసెన్స్డ్ వర్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఇండియన్ అని ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీకు ఫ్రెంచ్, జర్మన్ ఉంది కదా, మీరు కంపెనీస్కి వెళ్తే ఇండియన్ అని ఉంటుంది ఫోల్డర్. ఇండియన్లో మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన సపరేట్ టెంప్లెట్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ది కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కంపెనీ వర్కింగ్ వితౌట్ లైసెన్స్, దట్ కండిషన్ యూ విల్ గెట్ సేమ్. మీరు వితౌట్ లైసెన్స్ వర్క్ చేస్తే సేమ్ ఉంటుంది, విత్ లైసెన్స్ వీ హ్యావ్ సపరేట్. ఓకే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను సపోజ్. అంటే నేను మెట్రిక్లో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇంపీరియల్లో వర్క్ చేయాలి అనుకుంటే యూ విల్ గో విత్ ఐ. ఇక్కడ ఐ ఇండికేట్స్ ఇంపీరియల్, ఇంగ్లీష్ ఐ అని ఉంది కదా, ఐ ఇండికేట్స్ ఇంపీరియల్. దిస్ ఈజ్ నార్మల్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీన్స్ నథింగ్ బట్ ఏ మెట్రిక్ ఫోల్డర్. నౌ యూ కెన్ ఓపెన్ ఇంగ్లీష్ హియర్. ఓకే, వెన్ యూ ఓపెన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఆటోమేటికలీ యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ హియర్. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్. సి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్. చాలా టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ గో విత్ కాలం. నేను కాలం క్రియేట్ చేయాలి, లైక్ ఆర్కిటెక్చరల్ కాలం కానీ నార్మల్ కాలం కానీ కాలం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఐ నీడ్ టు క్రియేట్ డోర్ క్రియేట్ చేయాలి. డోర్ పర్పస్ మనకు సపరేట్ టెంప్లెట్ ఉంది. డోర్ కర్టైన్ వాల్ పర్పస్ సపరేట్ టెంప్లెట్ ఉంది. నెక్స్ట్ డక్ట్ పర్పస్ సపరేట్ టెంప్లెట్ ఉంది. ఎలక్ట్రికల్ ఫిక్చర్ పర్పస్ సపరేట్ టెంప్లెట్ ఉంది. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్, అంటే ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క టెంప్లెట్ ఉంది. ఇలా మనం సెర్చ్ చేసి క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అంటే అది ఏ కేటగిరీలోకి వస్తుంది. ఇప్పుడు నేను ఒక డోర్ క్రియేట్ చేయాలి, మనం డోర్ టెంప్లెట్ ఎత్తుక్కోవాలి, లేదంటే విండో క్రియేట్ చేయాలి, విండో టెంప్లెట్ సెర్చ్ చేయాలి. ఇదంతా మనకు లేట్ ప్రాసెస్ కదా. దట్ పర్పస్ ఆల్ సర్వీసెస్ మోడల్, మనం ఏ సర్వీస్ మోడల్ అయినా ఒకే టెంప్లెట్లో క్రియేట్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ క్రియేట్ ఎనీ మోడల్ ఇన్ వన్ టెంప్లెట్. దట్ ఈస్ కాల్డ్ మెట్రిక్ జనరిక్ మోడల్. మనకి ఏ సర్వీస్ మోడల్ అయినా ఒకే టెంప్లెట్లో క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ మెట్రిక్ జనరిక్ మోడల్. నౌ క్లియర్? ఏది సెలెక్ట్ చేయాలో అర్థమైంది కదా. ఆల్వేస్ యూ కెన్ సెలెక్ట్ మెట్రిక్ జనరిక్ మోడల్. ఇఫ్ యూ హ్యావ్ స్పెషల్ రిక్వైర్మెంట్ దట్ కండిషన్ యూ కెన్ గో విత్ అనదర్, బట్ యూ విల్ గో ఇన్ చెప్పండి. ఓన్లీ సమ్, లైక్ ఇప్పుడు నేను లైట్ ప్రిపేర్ చేయాలంటే లైట్కి సంబంధించిన వాటేజ్ అవన్నీ ముందే ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే, దాంట్లో అంటే మనం జస్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం యాడ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మెట్రిక్ జనరిక్ మోడల్లో మనం యాడ్ చేయాలి. ఇప్పుడు డక్ట్ తీసుకోండి, డక్ట్కు మనం ఎల్బో అంటాం. ఎల్బో అంటే రేడియసే కదా మనం ఇచ్చేది. జస్ట్ వీ నీడ్ టు చేంజ్ రేడియస్ 45 డిగ్రీ 90 డిగ్రీ. ఆ రేడియస్ వీ కెన్ అడ్జస్ట్ ఈజీలీ ఇన్ మెట్రిక్ డక్ట్ ఎల్బోలో. బట్ ఇక్కడ ఏంటి అంటే మనమే మెన్షన్ చేసేసి మనమే ఇలా క్రియేట్ చేసుకుని. ఇప్పుడు సపోజ్ ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు రిఫరెన్స్ ప్లేన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. చూడండి 4 లైన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది క్లిక్ చేయండి, ఓన్లీ వీ హ్యావ్ 2 లైన్స్.
అంటే ఆ 4 లైన్స్ డిఫాల్ట్గా కనెక్షన్ ఉంటుంది, రిలేషన్. హియర్ వీ హ్యావ్ యాంగిల్ ఆల్సో, ఇక్కడ యాంగిల్ కనిపిస్తుంది, ఈ యాంగిల్ చేంజ్ చేసి ఆటోమేటిక్గా గెటింగ్ 45 డిగ్రీ 90 డిగ్రీ. ఓకే, ఇప్పుడు యూ కెన్ సెలెక్ట్ మెట్రిక్ జనరిక్ మోడల్ అండ్ ఓపెన్. ఓకే, ఇది టెంప్లెట్ క్రియేషన్. మనం ఎప్పుడు ఓపెన్ చేసినా ఇదే ప్రాసెస్లో ఓపెన్ చేయాలి. అగైన్ వీ కెన్ ట్రై వన్ మోర్ టైమ్. జస్ట్ క్లోజ్ దిస్ వన్. See, this is new option. Okay, family new option. Okay, and go to your folder. మీ ఫ్యామిలీ ఫోల్డర్ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళచ్చు. డెస్క్టాప్, డి డ్రైవ్, గో టు యువర్ ఫ్యామిలీ లొకేషన్. ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ కాబట్టి మీకు ప్రాసెస్ తెలియడానికి నేను చెప్తున్నాను. ఓకే, ఇంగ్లీష్ అండ్ మెట్రిక్ జనరిక్ మోడల్ ఓపెన్. ఇక్కడ మెట్రిక్ జనరిక్ మోడల్ మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఫార్మేట్ వచ్చింది, .rft రివిట్ ఫ్యామిలీ టెంప్లెట్, దట్ ఈస్ సేవింగ్ ఫార్మేట్. మీకు టెంప్లెట్లో ఎప్పుడు క్రియేట్ చేసినా, ఓకే, ఎవరు క్రియేట్ చేసినా ఈ ఫార్మేట్లోనే సేవ్ చేస్తారు. టెంప్లెట్ సేవింగ్ ఫార్మేట్ ఏంటి అంటే .rft. అంటే ఇప్పుడు మనకు డ్రాయింగ్ సేవ్ చేస్తే ఆటోకేల్లో .dwg ఉంది కదా, .dxf ఉంది కదా. ఓకే, సేమ్ అలానే మీరు ఇక్కడ టెంప్లెట్ ఎప్పుడైనా న్యూ టెంప్లెట్ క్రియేట్ చేస్తే దాన్ని .rftలోనే సేవ్ చేయాలి. జస్ట్ ఓపెన్. Okay, now you can see this is our interface. This is our Revit family interface, GUI. Simply we say that graphics user interface of Revit. ఇప్పుడు ఇక్కడ చూడండి, just you can observe same menu button is there, same file menu is there. Okay, next we have some tabs like create tab, insert, annotate. ఇక్కడ మనకు కొన్ని tabs ఉన్నాయి, same Revit application menu button ఉంది, and above we have some folders and some icons. Okay, this total bar we consider as a quick access bar. Quick access means work speed up, అంటే quickly స్పీడ్గా వర్క్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు ఓపెన్ ఫోల్డర్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, జస్ట్ గో హియర్ అండ్ హియర్. దిస్ ఈజ్ లేయర్ ప్రాసెస్, మనం డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అంటే సేవ్ కావాలన్నా దిస్ ఈజ్ సెంట్రల్ ఫైల్ విల్ డిస్కస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఇది మనం ప్రాజెక్ట్లో డిస్కస్ చేద్దాం. లైక్ అండూ రీడ్, సేమ్ ఆటోకేల్లో మీకు సేమ్ ఐకాన్స్ అయితే ఉంటాయో అవే ఇక్కడ ఉంటాయి, బట్ హియర్ వీ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ఐకాన్స్ ఉంటాయి, లైక్ డైమెన్షన్ ఐకాన్స్. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే లైక్ 3D కావాలన్నా, సెక్షన్ కావాలన్నా, థిక్ లైన్స్ థిన్ లైన్స్ చేంజ్ చేయాలన్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం క్లోజ్ హిడెన్ కావాలన్నా, నెక్స్ట్ స్విచ్ విండోస్ కావాలన్నా, ఇవన్నీ మనం ఇక్కడే చూడొచ్చు. ఓకే, సమ్ ఎక్స్ట్రా ఐకాన్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ రిమైనింగ్ ట్యాబ్స్ అన్నీ ఓకే, బట్ యూ విల్ లెర్న్ ఓన్లీ క్రియేట్ ట్యాబ్ ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది, రిమైనింగ్ అవసరం లేదు. ఎందుకు అంటే దిస్ ఈజ్ యానోటేట్, లైక్ డీటెయిలింగ్, డైమెన్షనాలజీ. ఈ డైమెన్షనాలజీ విల్ డిస్కస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఎందుకంటే వీ హ్యావ్ షీట్ కాంపోజిషన్. ఎందుకు వీ నీడ్ టు ప్రొవైడ్ అవర్ డిజైన్ డ్రాయింగ్ ఆర్ షాప్ డ్రాయింగ్ టు ది సైట్ ఎగ్జిక్యూషన్. మన సైట్ ఎగ్జిక్యూషన్కి మనం డిజైన్ డ్రాయింగ్ కానీ షాప్ డ్రాయింగ్ కానీ ప్రిపేర్ చేస్తాం. యాజ్ ఏ డిజైన్ ఇంజనీర్ యువర్ కన్సల్టెంట్ ఈజ్ డిజైన్ కన్సల్టెంట్. ఇప్పుడు మీ కంపెనీ కన్సల్టెంట్ కంపెనీ అయితే యూ నీడ్ టు ప్రిపేర్ డిజైన్ డ్రాయింగ్, నాట్ ఏ షాప్ డ్రాయింగ్. ఓకే, దట్ డిజైన్ డ్రాయింగ్ యూ విల్ సెండ్ టు ది కాంట్రాక్టర్స్. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళకి సెండ్ చేస్తారు, దే విల్ ప్రిపేర్ షాప్ డ్రాయింగ్. వాళ్ళు షాప్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఈ డీటెయిలింగ్ అంతా వీ కెన్ డూ ఇన్ అవర్ ప్రాజెక్ట్లో చేస్తాం, అందుకని మనకి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఇన్సర్ట్, దిస్ ఫైల్స్ ఇంపోర్టింగ్. మనకి ఏమైనా ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి ఇది కూడా అక్కడే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వ్యూ మెనూ కూడా అక్కడ వచ్చేస్తుంది, మనకు ప్రాబ్లం లేదు, ఇక్కడ అవసరం లేదు. ఓకే, మేనేజ్ కూడా అక్కడ వస్తుంది. ఇవన్నీ మనకు అక్కడ వచ్చేస్తే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇవి ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లెర్న్ మాడిఫై. ఇది మాడిఫై మనం ఇక్కడే తెలుసుకోవాలి. ఓకే, అక్కడ యూస్ చేస్తాం, ఇక్కడ యూస్ చేస్తాం. వీ కెన్ యూజ్ ఇన్ ప్రాజెక్ట్, అట్ ది సేమ్ టైమ్ వీ కెన్ యూజ్ ఫ్యామిలీ, బట్ వీ నీడ్ టు నో ఫస్ట్ దిస్ వన్, మాడిఫై టూల్స్. ఓకే, మనం మాడిఫై టూల్స్ గురించి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. బిఫోర్ దట్ వీ నీడ్ టు నో అబౌట్ ఇంటర్ఫేస్. దానికి ముందు మన ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ చూస్తే ఆల్రెడీ వీ నో దిస్ ఈజ్ ట్యాబ్స్, దిస్ ఈజ్ మెనూ బటన్. నెక్స్ట్ దిస్ ఏరియా వీ కాల్డ్ యాజ్ ఏ రిబ్బన్. సేమ్ ఆటోకేడ్లో మనం రిబ్బన్ అంటాం కదా ఏరియాని, సేమ్ అలానే ఇక్కడ కూడా రిబ్బన్ అంటాం. నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ ప్యానల్స్, లైక్ రిబ్బన్ ప్యానల్స్, లైక్ జియోమెట్రీ ప్యానల్, మాడిఫై ప్యానల్, మెజర్ ప్యానల్, క్రియేట్ ప్యానల్. ఓకే, దీస్ ఆల్ వీ కన్సిడర్ యాజ్ ఎ రిబ్బన్ ప్యానల్. అండ్ ప్యానల్ బిలో వీ హ్యావ్ సమ్ గ్యాప్. ఇక్కడ సమ్ గ్యాప్ ఉంది కదా, వెన్ యూ క్లిక్ కూడా వన్ ఐకాన్ ఆటోమేటికలీ హియర్ యూ విల్ గెట్ సమ్ ఆప్షన్స్. అంటే మనం ఇక్కడ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సమ్ ఆప్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, దట్స్ వే దిస్ బార్ వీ కాల్డ్ యాజ్ ఎ టాప్ ఆర్డర్ బార్. దీన్ని టాప్ ఆర్డర్ బార్ అంటాం. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనకు ఒక బార్ ఉంటుంది, దాన్నే టాప్ ఆర్డర్ బార్ అంటాం. ఓకే, వాయిస్ కట్ అవుతుందా? ఓకే, ఇక్కడ మనకు జామెట్రీ కింద సమ్ స్పేస్ ఉంది, గ్యాప్ స్పేస్.
ఈ గ్యాప్ స్పేస్నే మనం టాప్ ఆర్డర్ బార్ అంటాం. లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ ప్రాజెక్ట్ బ్రౌజర్. మనకు లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్ బ్రౌజర్ అని ఉంది కదా ఇక్కడ ఐకాన్. ఓకే, అండ్ రైట్ సైడ్లో ప్రాపర్టీస్ బ్రౌజర్ ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ బ్రౌజర్ అండ్ ప్రాపర్టీస్ బ్రౌజర్. ఓకే, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. వై వీఆర్ యూజింగ్ ప్రాజెక్ట్ బ్రౌజర్ అండ్ వై వీఆర్ యూజింగ్ ప్రాపర్టీస్ బ్రౌజర్ అంటే ప్రాజెక్ట్ బ్రౌజర్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ బ్రౌజర్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ బ్రౌజర్ మీన్స్ నథింగ్ బట్ ఏ వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు క్రియేట్ వన్ ప్లాన్ ఆర్ వన్ మోడల్. ఇప్పుడు ఒక 3D మోడల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఒక 3D మోడల్ తీసుకుంటే ఆ 3D మోడల్కు మనకు టోటల్గా ఎన్ని వ్యూస్ ఉంటాయి? యూ విల్ టేక్ ఎనీ 3D మోడల్, హౌ మెనీ వ్యూస్ ఈజ్ దేర్ ఫర్ దట్ 3D మోడల్? 6 వ్యూస్, రైట్. మనం ఏ మోడల్ తీసుకున్నా 6 వ్యూస్ ఉంటాయి. బట్ యూ విల్ టేక్ యాజ్ ఏ బిల్డింగ్ని మాకు 3Dగా కన్సిడర్ చేసుకొని జస్ట్ యూ కెన్ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బిల్డింగ్. దట్ కండిషన్ వీ కెన్ సీ ఓన్లీ 5 వ్యూస్. యాజ్ ఏ బిల్డింగ్ తీసుకుంటే మనం 5 వ్యూస్ మాత్రమే చూడగలం. అయితే టాప్ బాటమ్ ఈక్వల్ టు ది రిఫరెన్స్ లెవెల్. ఓకే, టాప్ బాటమ్ మనం టాప్ వ్యూ బాటమ్ వ్యూ రెండు కంబైన్ చేసేసి ఇక్కడ రిఫరెన్స్ లెవెల్గా తీసుకుంటాం. అంటే ఫ్లోర్ ప్లాన్ అంటే వీ కన్సిడర్ యాజ్ ఏ ప్లాన్ వ్యూ టాప్ వ్యూనా? ఎస్ ఆర్ నో? అంటే మనకు టాప్ బాటమ్ రెండు ఒకే లెక్క ఉంటుంది కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ లెవెల్ ఒకటే చేసేసి ఫ్లోర్ ప్లాన్ పెట్టేశాడు. రిమైనింగ్ వీ హ్యావ్ బిల్డింగ్ సైడ్ ఎలివేషన్, ఫ్రంట్ ఎలివేషన్, బ్యాక్ ఎలివేషన్, రైట్ ఎలివేషన్. దట్ 4 ఎలివేషన్స్ వీ హ్యావ్ హియర్, బ్యాక్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్. ఇప్పుడు మనం ఏ మోడల్ క్రియేట్ చేసినా, ఒక డోర్ క్రియేట్ చేసినా దానికి 6 వ్యూస్ ఉంటాయి. యూ విల్ టేక్ ఎనీ డోర్, we have 6 views. Window we have 6 views. You will take one flower vase, one chair, ఒక చైర్ తీసుకున్న, ఒక ఫ్లవర్ వాస్ తీసుకున్న, ఎనీ మోడల్ వీ హ్యావ్ 6 వ్యూస్. దట్ ఈస్ డీటెయిలింగ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ క్రియేటింగ్ ఇంటీరియర్. మనం ఇంటీరియర్ డెవలప్ చేస్తున్నప్పుడు వీ నీడ్ దట్ 6 వ్యూస్, వీ నీడ్ ద డైమెన్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు గివ్ ది డీటెయిలింగ్ ఫర్ వన్ రూమ్. నేను ఒక రూమ్కి డీటెయిలింగ్ ఇవ్వాలి. ఓకే, ఎక్స్క్యూషన్కి, ఇంటీరియర్ డిజైన్కి. ఆ కండిషన్లో వీ నీడ్ టు జనరేట్ ప్లాన్ వ్యూ అట్ ది సేమ్ టైం 4 సైడ్ వాల్స్. మనకు 4 సైడ్ వాల్యూస్లో మన ఇంటీరియర్ ఎలా కనిపిస్తుందో మనం జనరేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ కండిషన్స్లో వీ నీడ్ దిస్ టైప్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సీలింగ్ ప్లాన్. ఇక్కడ సీలింగ్ ప్లాన్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో రిఫరెన్స్ లెవెల్ వీ కెన్ సీ సీలింగ్ ప్లాన్ అనేది. ఓకే, ఇది మనకి ఇక్కడ అవసరం లేదు. వీల్ డిస్కస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీ గో ఫర్ 3D వ్యూ. 3D వ్యూ మీన్స్ నథింగ్ బట్ ఏ isometric view. ఓకే, ఇది ప్రాజెక్ట్ బ్రౌజర్. నెక్స్ట్ ప్రాపర్టీస్ మీన్స్ you create any model, we have some properties for that, either material property or height property or parameters properties. That is different. You will take any model, we have some properties. మనం ఏ మోడల్ క్రియేట్ చేసినా దానికి లెంత్, విడ్త్, హైట్ మెన్షన్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మెటీరియల్ మెన్షన్ చేస్తాం. దీస్ ఆల్ కమ్స్ అండర్ ప్రాపర్టీస్. వీటన్నిటి మనం ప్రాపర్టీస్గానే కన్సిడర్ చేస్తాం. ఓకే, అవన్నీ మనం ఇక్కడే మెన్షన్ చేస్తాం కాబట్టి దీన్ని ప్రాపర్టీస్ టూల్ బార్ అంటాం. క్లియర్? నౌ ప్రాజెక్ట్ బ్రౌజర్, ప్రాపర్టీస్ బ్రౌజర్. ఇన్ కేస్ యూ మిస్డ్ యువర్ ప్రాజెక్ట్ బ్రౌజర్ అండ్ ప్రాపర్టీస్ బ్రౌజర్ అంటే నేను ఇది ఇన్ కేస్ మిస్ అయినా ప్రాజెక్ట్ బ్రౌజర్ కానీ ప్రాపర్టీస్ కానీ జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి, ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేశాక రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బ్రౌజర్స్ అని ఉంది కదా, ప్రాజెక్ట్ బ్రౌజర్ క్లిక్ చేయండి. ఓపెన్ అయిందే. నెక్స్ట్ ప్రాపర్టీస్ బ్రౌజర్ కూడా నేను ఒకసారి క్లోజ్ చేసాను ఇక్కడ. అంటే ఇప్పుడు నాకు లేనట్టే కదా, నేను మళ్ళీ కావాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇదొక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటి అంటే గో టు వ్యూ ట్యాబ్కి వెళ్ళేసి హియర్ వీ హ్యావ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇన్ దిస్ యూజర్ ఇంటర్ఫేస్ యూ హ్యావ్ ప్రాజెక్ట్ బ్రౌజర్. ఇది ఆఫ్ చేసేస్తే మీకు వెళ్ళిపోతుంది చూడండి. అండ్ అగైన్ యూ కెన్ యాడ్ దిస్ వన్. ఇలా ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నావిగేషన్ బార్, వ్యూ క్యూబ్ ఎప్పుడైనా కనపడకపోతే ఇక్కడ మీకు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అంటే ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది. ఆ వ్యూ క్యూబ్ అనేది 3Dలో మీకు విజిబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఓకే, జస్ట్ అక్కడ చెప్పారు చూడండి, షోర్స్ ఆర్ హైడ్స్ ద వ్యూ క్యూబ్ విచ్ అలౌస్ యూ టు చేంజ్ ది వ్యూ ఆఫ్ ఓరియంటేషన్ ఏ 3D వ్యూ. ఓకే, ఇది. నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ 2 లైన్స్. దిస్ 2 లైన్స్ వీ కన్సిడర్ యాజ్ ఏ రిఫరెన్స్ ప్లేన్స్. ఈ 2 లైన్స్నే మనం రిఫరెన్స్ ప్లేన్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, నౌ క్లియర్నా అప్ టు హియర్? హియర్ వీ హ్యావ్ వ్యూ టూల్ బార్. దీన్ని మనం వ్యూ టూల్ బార్గా కన్సిడర్ చేస్తాం. అంటే మన స్కేల్ సెట్టింగ్ కానీ, డీటెయిల్ లెవెల్ కానీ, గ్రాఫిక్స్ డిస్ప్లే కానీ, ఓకే, ఇవన్నీ కూడా మనం వ్యూ టూల్ బార్గా డిస్కస్ చేస్తాం. ఇవి కూడా మనం 3Dలో లైక్ ప్రాజెక్ట్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకు అంత యూజ్ ఉండదు వీటి వల్ల, జస్ట్ సాలిడ్ చేంజింగ్ పర్పస్ మాత్రమే యూజ్ ఉంటుంది.
నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ స్టేటస్ బార్, దట్ బిలో వీ హ్యావ్ స్టేటస్ బార్. ఇప్పుడు మనం ఒక ఐకాన్ క్లిక్ చేసామంటే ఆ ఐకాన్కి నెక్స్ట్ ఏం చేయాలో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి చూడండి, క్లిక్ టు ఎంటర్ లైన్ స్టార్టింగ్ పాయింట్. మనం ఏ పాయింట్ క్లిక్ చేయాలో అది ఇండికేట్ చేస్తుంది చూడండి స్టేటస్లో. లైక్ ఆటోకేలో మనకు కమాండ్ బార్లో స్టేటస్ చూపిస్తుంది కదా, సెలెక్ట్ ఫస్ట్ పాయింట్, సెలెక్ట్ సెకండ్ పాయింట్. అలానే ఇక్కడ మనకు స్టేటస్లో ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను అనుకో, ఓకే, ఎంటర్ లైన్ ఎండ్ పాయింట్, సెకండ్ పాయింట్ క్లిక్ చేయమని. అలా స్టేటస్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది స్టేటస్ బార్లో. ఓకే, అంటే మన నెక్స్ట్ వర్క్ ఏంటి, ఏం చేయగలం అనేది రిప్రజెంట్ చేస్తుంది. క్లియరా? ఇది ఓవరాల్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది రివిట్. ఇంకేం డౌట్ లేదు కదా, ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే మీకు అన్నీ తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ we will discuss about our modify tab. మనం modify tab గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ యూ నో AutoCAD. ఇన్ దట్ AutoCAD we have some modify commands. సేమ్ కమాండ్స్ హియర్ we have. మనకు AutoCADలో modify commands ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి ఈ modify tabలో. దట్ కమాండ్స్ విల్ డిస్కస్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have align, offset, mirror, two mirrors is there, and split, move, copy, rotate, trim or extend, array, scale, pin, unpin, delete. We have this tab. Okay, now go to create. First of all ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. హియర్ వీ హ్యావ్ ఫార్మ్ ప్యానల్. ఈ ఫామ్లో మనకు టూ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. వన్ ఈజ్ సాలిడ్ ఫార్మ్, సెకండ్ వన్ ఈజ్ వాయిడ్ ఫార్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సాలిడ్ ఫార్మ్ అండ్ వాట్ ఈజ్ వాయిడ్ ఫార్మ్? వాయిడ్ ఫార్మ్ అంటే ఏంటి, సాలిడ్ ఫార్మ్ అంటే ఏంటి? సాలిడ్ ఫార్మ్ మీన్స్ నథింగ్ బట్ ఏ యాడింగ్ మెటీరియల్ టు ది స్కెచెస్. సింప్లీ వి సే దట్ 2D to 3D కన్వర్షన్. మనం 2D నుంచి 3D కన్వర్ట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ సాలిడ్ ఫార్మ్స్. void forms means nothing but a removing material from the already existing solids. అంటే మనం ముందు ఒక సాలిడ్ డ్రా చేసి దాని నుంచి ఏమైనా మెటీరియల్ రిమూవ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ వాయిడ్ ఫార్మ్స్. అంటే రిమూవ్ చేయడానికి, మెటీరియల్ రిమూవ్ చేయడానికి వాయిడ్ ఫార్మ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, దీనికి ముందు మనం ఇది క్లిక్ చేయగానే మనకి మాడిఫై టూల్స్ అనేవి వర్క్ అవుతాయి. ఈ మాడిఫై టూల్స్లో మనకి ఇక్కడ డ్రా టూల్స్ ఉంటాయి, ఇక్కడ మాడిఫై టూల్స్ ఉంటాయి మన ఐకాన్ క్లిక్ చేయగానే. ఓకే, ఇప్పుడు చూడండి, హియర్ వీ హ్యావ్ అలైన్ ఆప్షన్, ఆఫ్సెట్ ఆప్షన్, మిర్రర్ ఆప్షన్, పిక్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు నేను క్లిక్ చేసా. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పైన ఒకటి సింబల్ వచ్చింది చూడండి, మాడిఫై క్రియేట్ ఎక్స్ట్రూజన్. అంటే క్రియేట్ అని మనకి ఎప్పుడు అక్కడ వర్డ్ ఉన్నా మన కమాండ్ అనేది, మన టూల్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. ఓకే, హియర్ యూ కెన్ సీ మాడిఫై క్రియేట్ ఎక్స్ట్రూజన్ ఇస్ దేర్ నా. Okay, here we have create extrusion. This create extrusion means our tool is in active. Present we are working with the tool. Okay, then you can go to create and you can check all are hiding remaining icons. మనం ఎప్పుడైతే ఒక టూల్ వర్కింగ్లో ఉందో రిమైనింగ్ ఐకాన్స్ అన్ని మనకు క్రియేట్లో హైడ్లో ఉంటుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ టూల్ క్లిక్ చేసేసి మళ్ళీ క్రియేట్కి వస్తారు, ఇక్కడ సెలెక్ట్ చేయడానికి ఇబ్బంది పడతారు, సార్ హైడ్ అవుతున్నాయి అని. అంటే మన టూల్ యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి హైడ్ అవుతాయి. టూల్ యాక్టివ్లో లేకపోతే హైడ్ అవ్వవు. You can remember this one. Okay, next here we have modify. ఇక్కడ మనకు modify panel and draw panel ఉంది. First of all we will discuss about draw panel, means normally you know already. Next we will discuss about modify panel. Modify panel, first of all we will discuss about move. I have one rectangle like this. నాకు ఒక rectangle ఉంది ఇలా. Just you can select this rectangle and click on move option. సేమ్ మీకు తెలుసండి ఇది ఆల్రెడీ, బట్ నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీ ఇన్ కేస్ మీకు AutoCAD ఐడియా ఉంది కదా. ఓకే, ఇలా ఫస్ట్ పాయింట్ క్లిక్ చేయండి. సేమ్ బేస్ పాయింట్ అంటాం కదా AutoCADలో, దట్ బేస్ పాయింట్ యూ కెన్ సెలెక్ట్ హియర్ ఆల్సో, అండ్ యూ కెన్ మెన్షన్ యువర్ సెకండ్ పాయింట్, వేర్ యూ నీడ్ యువర్ సెకండ్ పాయింట్ యూ కెన్ మెన్షన్ దట్. ఇఫ్ యూ నో డిస్టెన్స్ యూ కెన్ మెన్షన్ దట్. ఇఫ్ యూ డోంట్ నో డిస్టెన్స్ డైరెక్ట్ యూ కెన్ సెలెక్ట్ యువర్ సెకండ్ పాయింట్. మీకు డిస్టెన్స్ కావాలనుకుంటే డిస్టెన్స్ స్పెసిఫై చేయొచ్చు, బట్ యూ నీడ్ టు గివ్ స్ట్రైట్ లైన్. ఇలా మీరు స్ట్రైట్ లైన్లోనే మీ మౌస్ అనేది ఉంచాలి, అప్పుడు మీకు సేమ్ డిస్టెన్స్ వస్తుంది, లేదంటే వ్యారీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ కాపీ ఉంది. కాపీ కూడా సేమ్ బేస్ పాయింట్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్. ఇఫ్ యూ నీడ్ మల్టిపుల్ అప్లై చేయండి ఇలా. ఇది కాపీ. తర్వాత రొటేట్ అంటే కాపీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ టాప్ ఆర్డర్ బార్ అన్నా కదా, మీరు ఏ ఐకాన్ సెలెక్ట్ చేసినా, ఏ టూల్ సెలెక్ట్ చేసినా ఆ టూల్కి సంబంధించినవన్నీ కూడా మనకు టాప్ ఆర్డర్ బార్లో డిస్ప్లే అవుతాయి. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే ఈ కన్స్ట్రైంట్ అనేది ఆన్లో ఉంటుంది. ఈ కన్స్ట్రైంట్ ఆన్లో ఉన్నప్పుడు ఓన్లీ యూ విల్ గెట్ స్ట్రైట్లో మాత్రమే వస్తుంది, మనకు యాంగిల్లో రాదు. లైక్ ఆర్థో మోడ్ అంటాం కదా AutoCADలో, అలానే స్ట్రైట్గా వస్తుంది. ఇది ఆఫ్ చేస్తే మనకు యాంగిల్లో ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఓకే,
నెక్స్ట్ దీని తర్వాత మనకు రొటేట్ ఆప్షన్ ఉంది. జస్ట్ యూ కెన్ సెలెక్ట్ సేమ్ రొటేట్ అండ్ యూ కెన్ సెలెక్ట్ యువర్ సెంటర్ పాయింట్. ఇప్పుడు మనకు సెంటర్ పాయింట్ డిఫాల్ట్గా ఉంది. ఓకే, ఇది నేను చేంజ్ చేయాలి. ఇప్పుడు మనకు డిఫాల్ట్ ఏంటి, జామెట్రిక్ సెంటర్ ఉంది, రెక్టాంగిల్ జామెట్రిక్ సెంటర్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా రొటేట్ చేయొచ్చు, ఇది ఒక ప్రాసెస్. రెండోది ఏంటి, నాకు ఇది వద్దు, నేను చేంజ్ చేయాలి బేస్ పాయింట్. ఐ నీడ్ టు చేంజ్ మై బేస్ పాయింట్. హౌ కెన్ వి చేంజ్ అవర్ బేస్ పాయింట్? ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా ఒకటి, ఈ ప్లేస్ క్లిక్ చేసేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ బేస్ పాయింట్ క్లిక్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యాంగిల్. ఇప్పుడు మీరు యాంగిల్ ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు, 45 90 లేదంటే 80. చూడండి, ఓకే, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న రిఫరెన్స్ పాయింట్ నుంచి 80 యాంగిల్ అనేది తీసుకుంటుంది. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత మనము మిర్రర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు ఇటు సైడ్ 3 ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, 3 రెక్టాంగిల్స్. ఐ నీడ్ టు కాపీ దిస్ సైడ్, ఇటు సైడ్ కాపీ చేయాలి. జస్ట్ యూ కెన్ సెలెక్ట్ దిస్ 3 icons and here we have mirror tool, that is mirror pick axis. Here we have 2 types of mirrors, one is mirror pick axis, one is mirror draw axis. What is the difference of these two means, mirror pick axis means you can select your axis directly. ఇక్కడ మనకు 2 టూల్స్ ఉంటాయండి, మిర్రర్ పిక్ యాక్సిస్ ఒకటి, మిర్రర్ డ్రా యాక్సిస్ ఒకటి. మిర్రర్ పిక్ యాక్సిస్ మీన్స్ మనం ఇక్కడ పిక్ యాక్సిస్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు 2 రిఫరెన్స్ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న లైన్స్ని సెలెక్ట్ చేయాలంటే పిక్ యాక్సిస్ తీసుకుంటాం. అలా కాదు, మన ఆటో క్యాడ్ లెక్క టాప్ పాయింట్ బాటమ్ పాయింట్ నేను డ్రా చేయాలి, లేదంటే లెఫ్ట్ రైట్ నేను డ్రా చేయాలి. అలాంటి కండిషన్లో మిర్రర్ డ్రా యాక్సిస్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం పిక్ యాక్సిస్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది సెలెక్ట్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ వన్ మెథడ్. నెక్స్ట్ ఐ నీడ్ టు యూజ్ మిర్రర్ డ్రా యాక్సిస్. ఇప్పుడు నేను డ్రా యాక్సిస్ అనేది యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది క్లిక్ చేసా, ఈ 2 ప్రొఫైల్స్, ఇక్కడ డ్రా యాక్సిస్ ఉంది, ఇది క్లిక్ చేసేసి ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసా, సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా మనం 2 పాయింట్స్ క్లిక్ చేస్తాం. ఇది ఒక ప్రొసీజర్. మిర్రర్ డ్రా యాక్సిస్ అంటే మన రిక్వైర్మెంట్ పోర్షన్లో మన ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మిర్రరింగ్ లైన్ అనేది మనం స్పెసిఫై చేయొచ్చు. మిర్రర్ పిక్ యాక్సిస్లో ఆల్రెడీ ఉన్న లైన్ని మిర్రర్ లైన్గా కన్వర్ట్ చేసుకుంటాం, యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఆఫ్ సెట్. ఇక్కడ మనకు ఆఫ్ సెట్ అని ఉంది చూడండి. ఇక్కడ ఆఫ్ సెట్ క్లిక్ చేయగానే మనకి ఎన్ని కావాలంటే ఎంత కావాలంటే ఆఫ్ సెట్ అంత. సపోజ్ ఐ విల్ మెన్షన్ 25 ఆఫ్ సెట్ అంటే టాప్ ఆర్డర్ బార్లో వస్తుంది మనకు 25. ఇక్కడ కాపీ అనే ఆన్లో ఉంటుంది. ఈ కాపీ అంటే డూప్లికేట్ ఒరిజినల్ 2 డిస్ప్లే అవుతాయి చూడండి. ఓకే, అర్థమైందా? ఇలా యూజ్ చేస్తాం ఆఫ్ సెట్ అనేది. ఇలా కాదు, నాకు కాపీ అవ్వకూడదు అంటే ఒరిజినల్ చేంజ్ అవ్వాలి, డూప్లికేట్ ఉండాలి, ఒరిజినల్ డిలీట్ అయిపోవాలి. అలాంటి కండిషన్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కాపీ ఇక్కడ తీసేసా, ఇప్పుడు చూడండి ఒరిజినల్ డిలీట్ అయిపోతుందా ఇలా. ఓకే, ఈ కండిషన్ కావాలంటే ఇది యూజ్ చేయొచ్చు మన రిక్వైర్మెంట్. నెక్స్ట్ అలైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అలైన్ అంటే ఇది మనము రూటింగ్లో ఎక్కువ యూజ్ చేస్తామంటే, అంటే ప్లంబింగ్ కానీ హెచ్విఏసీ కానీ ఇలా యూజ్ చేస్తుంటాం కదా, అప్పుడు డక్ట్ సెంటర్ టు సెంటర్ మ్యాచింగ్ ఉండాలి రూటింగ్ ఇచ్చేటప్పుడు. పైపు సెంటర్ టు సెంటర్ మ్యాచింగ్ ఉండాలి. అలాంటి కండిషన్స్లో ఎక్కువ యూజ్ చేసేది ఈ టూల్. ఈ అలైన్ క్లిక్ చేసేసి ఇది నాకు ఒక డక్ట్ లేదంటే ఒక పైప్ అనుకోండి, ఈ పైప్తో ఈ పైప్ అనేది మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఇది ఫస్ట్ సెలెక్ట్ చేయండి, ఇది సెకండ్ సెలెక్ట్ చేయండి, ఇలా మ్యాచ్ అవుతుంది. ఇలాంటి అలైన్మెంట్ మీకు ఇన్లైన్లో కావాలి అనుకుంటే అలైన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. చాలా కండిషన్స్లో యూజ్ చేస్తాం ఇది అలైన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ టూల్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ట్రిమ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ట్రిమ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది ఒక పోర్షన్, నెక్స్ట్ ఇంకో పోర్షన్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఒకటేంటి మనకు సమ్ లైన్స్ ఎక్స్టెండ్ ఉన్నాయి, ఎక్స్ట్రా లైన్స్ రిమూవ్ చేయాలి. అలాంటప్పుడు ఈ ట్రిమ్ యూజ్ చేయొచ్చు ఇలా. రెండోది ఏంటి, మనకు సమ్ గ్యాప్ ఉన్న లైన్స్ని ట్రిమ్ చేసి ఇలా మెన్షన్ చేయొచ్చు. ఈ రెండింటికి పాసిబిలిటీ అవుతుంది, ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది, ట్రిమ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇది ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ టు కార్నర్స్కి. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఐటమ్ అంటే మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి మీకు, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఉంది, అగైన్ ఇంకో లైన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, చెప్పండి. సేమే యూజ్ చేస్తాం. వీఆర్ యూజింగ్ ఎక్స్టెండ్ అండ్ ట్రిమ్. టెల్ మీ, detect itself directly detect its own, we not to mention.
హియర్ వీ హ్యావ్ ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ టు కార్నర్ కదా, ఇది ఓన్లీ ఫర్ సింగిల్ ఐటమ్స్, నాట్ ఏ మల్టిపుల్ ఐటమ్స్. ఇక్కడ మనకు ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ సింగిల్ ఎలిమెంట్ అని ఉంది, ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ అంటే ఇది క్లిక్ చేస్తే, ఇప్పుడు నేను ఇది సపోర్ట్, ఇది ఎక్స్టెండ్ చేసే ఇక్కడ వరకు. ఓకే, మళ్ళీ క్లిక్ చేయాలంటే మళ్ళీ సపోర్ట్ క్లిక్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. ఇది మనకు సింగిల్ ఎలిమెంట్. ఇప్పుడు నాకు మల్టిపుల్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఒక్కసారి మనం ఇది సెలెక్ట్ చేసేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ సపోర్ట్, యూ కెన్ ఎక్స్టెండ్ లైక్ దిస్. ఇది ఇలా ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళచ్చు, ఈజీ ప్రాసెస్. ఓకే, ఇది ట్రిమ్ ఓన్లీ కార్నర్. ఇక్కడ మీకు చెప్తాను, ఇప్పుడు ఇది కార్నర్ పర్పసే ఓన్లీ. చూడండి, మీకు ఇందాక వచ్చిన డౌట్, ఇది ఓన్లీ ఫర్ కార్నర్స్ అప్లికబుల్. నౌ యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్. ఇప్పుడు మనం ఇది ట్రిమ్ చేయాలి, ఇక్కడ ఎక్స్టెండ్ లైన్ ఉంది, ఇక్కడ ఎక్స్టెండ్ లైన్ ఉంది. ఇది ట్రిమ్ చేయాలంటే ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి. ఓకే, బట్ ఇప్పుడు మనకు ఇలా కాంట్ కీప్ ఎలిమెంట్స్ జాయింట్, ఎందుకు మనకి దీనికి జాయినింగ్ ఉంది, దీనికి జాయినింగ్ ఉంది, ఇలాంటి కండిషన్లో ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్ప్లిట్ అప్లై చేయండి ఇక్కడ, అంటే దీన్ని 2 లైన్స్గా డివైడ్ చేయండి. 2 లైన్స్గా డివైడ్ చేసేసి దీన్ని అప్లై చేయండి. ఇప్పుడు ట్రిమ్ అవుతుంది. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే సేమ్ ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి స్ప్లిట్ చేయండి. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనము ఇంటీరియర్ డిజైన్, సీలింగ్స్ ఇలా డిజైన్ చేస్తుంటాం డిఫరెంట్గా, ఆ కండిషన్స్లో ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇది స్ప్లిట్ అంటే 1 లైన్ని 2 లైన్స్గా డివైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బ్రేక్ చేస్తుంది లైన్స్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇవంతా అయిపోయింది, మనకు స్కేల్ ఉంది. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ని, ఈ ప్రొఫైల్ని ఇంక్రీజ్ చేయాలి. సెలెక్ట్ చేసేసి స్కేల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సేమ్ బేస్ n నెంబర్ ఆఫ్ పార్ట్స్. Select this split element. Here we have 1 line. How many number of parts you need, that much of part directly you can click by using your icon, your mouse, like this. Now you can see single element. Any number of parts kavalana delete chey. That is not possible. Distance is not possible, like equidistance. Next, scaling. Just you can select this item, scale, and you can specify here 1 scaling point. Next, you can increase by using numerical, and now I need 3 ratio. You can select your point once, automatically increasing into 3. అంటే ఇప్పుడు మనకు 1:1 అంటే కంప్లీట్ డైమెన్షన్. ఇక్కడ మనకు మాడిఫై టూల్స్. నెక్స్ట్ స్కేల్ ఆల్సో కంప్లీటెడ్ నా 1:1, 1:2. ఓకే, okay, for example 1:1 means normal dimension. How much dimension you mention, that much of dimension we have our profile also. అంటే మనం ఎంతైతే డైమెన్షన్ మెన్షన్ చేసాం, 250 మెన్షన్ చేస్తే 250 ఉంటుంది, 100 మెన్షన్ చేస్తే 100 ఉంటుంది. ఓకే, హియర్ స్కేల్ 1:2 or 2:1 means increasing or decreasing our scale ratio. For example, if you need to do increase, that condition you can mention your value above the 1 value. అంటే మనకి ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలంటే 1 కంటే ఎక్కువ మెన్షన్ చేయాలి, డిక్రీజ్ చేయాలంటే 1 కంటే తక్కువ మెన్షన్ చేయాలి. ఓకే, ఎడిటెడ్ ప్రొఫైల్ ఆర్ నాన్ ఎడిటెడ్ ప్రొఫైల్, యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్, ఆటోమేటికల్ టేకింగ్ యాజ్ ఏ వాల్యూ 1. అంటే మనం అది ఒకసారి మాడిఫై చేసినా మాడిఫై చేయకపోయినా దాన్ని సెలెక్ట్ చేస్తే అది వాల్యూ 1 అవుతుంది. యూ కెన్ మెన్షన్ అబవ్ 1 ఆర్ బిలో 1, ఓన్లీ దిస్ థింగ్ ఈజ్ దేర్. ఓకే, నౌ సెలెక్ట్ దిస్ ప్రొఫైల్, స్కేల్, సెలెక్ట్ దిస్ ఆప్షన్, న్యూమరికల్ అంటే స్కేలింగ్ రేషియో ఐ నీడ్ 2 times, అంటే 1 time ఇంక్రీజ్ చేయాలి. తర్వాత మీరు ఎక్కడైనా పాయింట్ క్లిక్ చేయండి, దాని అది ప్రాబ్లం లేదు. ఇంక్రీజ్ అయింది కదా, ఇలా ఇంక్రీజ్ అవుతాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఇంక్రీజింగ్ ప్రాసెస్, స్కేలింగ్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ డిలేట్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఐ నీడ్ టు డిలేట్ దిస్ ఆల్, మనం ఇవన్నీ డిలేట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి అండ్ క్లిక్ ఆన్ డిలేట్. ఈ డిలేట్ క్లిక్ చేస్తే డిలేట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పిన్ అన్పిన్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే వీఆర్ ఇంపోర్టింగ్ అవర్ AutoCAD ఫైల్స్. చూపిస్తాను. జస్ట్ యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్, న్యూమరికల్. ఇప్పుడు ఇది వాల్యూ 1 కదా, డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, 0.5 మెన్షన్ చేయాలి. పాయింట్ క్లిక్ చేయండి, ఎంతైనా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇది మీరు మాడిఫై చేయాలనుకో, ఇది ఎడిట్ చేశారు ఆల్రెడీ, ఇది మాడిఫై చేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసినా దీని వాల్యూ 1 అవుతుంది.
యా, అంటే మీరు ఎన్నిసార్లు మాడిఫై చేసి దాన్ని సెలెక్ట్ చేసినా అది 1 అవుతుంది వాల్యూ. మీరు ఇంక్రీజ్ చేయాలంటే 1 కంటే అబో, డిక్రీజ్ చేయాలంటే 1 కంటే బిలో. ఓకేనా మనోజ్? ఓకేనా? తర్వాత మనకి ఇక్కడ పిన్ అన్పిన్ అనే 2 ఐకాన్స్ ఉంటాయి. ఇవి 2 మనం ప్రాజెక్ట్లో డిస్కస్ చేస్తాం, ఇక్కడ అవసరం లేదు. ఎందుకు అంటే మనం క్యాడ్ లింక్ ఫైల్స్ ఉంటాయి కదా, అంటే మన ఆటో క్యాడ్లో డెవలప్ చేసిన ఫైల్స్ లేఅవుట్, ఆ లేఅవుట్స్ని దీంట్లోకి ఇంపోర్ట్ చేస్తాం, లింక్ చేసేసి వర్క్ చేస్తాం. అప్పుడు మనం దాన్ని మూవ్ చేయకుండా పిన్ అన్పిన్ అని చేసుకుంటాం. ఓకే, అది నేను ప్రాజెక్ట్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ స్ప్లిట్ విత్ గ్యాప్ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం వాల్స్లో. ఓకే, ఇవి మన టూల్స్ మాడిఫై. తర్వాత అరే ఉంటుంది, ఈ అరే 3Dలోనే వర్క్ చేస్తుంది, 2Dలో వర్క్ చేయదు. ఓకే, ఈ రివిట్లో 3Dలోనే వర్క్ చేస్తుంది, 2Dలో వర్క్ చేయదు. ఇది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇవి మన మాడిఫై టూల్స్. క్లియర్గా ఇక్కడి వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే మనోజ్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఓకే.